టీమిండియా స్టార్ పేసర్ సన్ రైజర్స్ హైదరాబాద్ మహమ్మద్ షమి సోదరి సబీనా అంజుమ్ పేరు ఉపాధి హామీ పథకం లబ్ధిదారుల జాబితాలో ఉండటం చర్చనీయాంశమైంది. ఇందుకు సంబంధించిన వార్తలు జాతీయ మీడియాలో వచ్చాయి. ఉత్తరప్రదేశ్లోని అమ్రేహాలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద షమి సోదరి సబీనాతో పాటు ఆమె భర్త కూలీ డబ్బులు తీసుకున్నట్లు నేషనల్ మీడియా తమ కథనాల్లో పేర్కొంది. షబీనా ఆమె భర్త ఉపాధి హామీ కూలీలుగా పేర్లు నమోదు చేసుకున్నారని, 2021 నుంచి 2024 వరకు డబ్బులు కూడా తీసుకున్నారని ఈ కథనాల ద్వారా తెలుస్తోంది. ఈ వార్తలపై షమి కుటుంబ సభ్యులు కానీ అతని సోదరి కానీ ఇప్పటి వరకు స్పందించలేదు. అయితే వీరే ఆ డబ్బులు తీసుకున్నారా లేక వీరి పేర్లు వారి మరెవరైనా మోసానికి పాల్పడ్డారా అనేది తేలాల్సి ఉంది. అయితే ఇటీవల జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ కు షమి తల్లి సోదరి హాజరయ్యారు. ఈ మ్యాచ్ సందర్భంగా వారితో కలిసి షమి ఫోటోలు కూడా దిగాడు. గాయంతో 15 నెలలుగా ఆటకు దూరమైన షమి ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చాడు. మెగా టోర్నీలో అద్భుత ప్రదర్శన కనబరిచిన అతను ప్రస్తుతం IPL 2025 సీజన్ ఆడుతున్నాడు. ఈ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న అతను తొలి మ్యాచ్ లో మెరుగైన ప్రదర్శన చేశాడు. హై స్కోరింగ్ గేమ్ లో 3 ఓవర్లలో 33 పరుగులిచ్చి ఓ వికెట్ తీశాడు. IPL 2025 మెగా వేలంలో షమిని సన్ రైజర్స్ హైదరాబాద్ 10 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.